మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు. దేవుడు తన ప్రజలతో ఒక వాగ్దాన పూరితమైన మాటతో వారిని ధైర్యపరుస్తున్నాడు. అప్పటి వరకు ఆ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అంటే కన్నీళ్ళ మధ్యలోనే నిలిచిపోయారు. కన్నీళ్ళ మధ్యలోనే కాపురము చేస్తున్నారు. ఎటు వెళ్ళినా ద్వారాలు తెరవబడక, ఎటు వెళ్ళినా ద్వారాలు ముయ్యబడ్డాయి అని ఒక ప్రక్క వేదన, ఎటు వెళ్ళినా క్షేమం కలగటము లేదని ఒక పక్క కన్నీరు, ఎటు వెళ్ళినా పరిస్థితులు విభిన్నంగా మలచబడ్డాయి అనే ఆందోళనతో ప్రజలు నిలిచి కన్నీరు కారుస్తున్నారు. ఆ ప్రజలను చూచి దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నా సర్వ సమాజమా, యెరూషలేములో ఉన్న ప్రజలారా, సియోను ప్రజలారా, మీరు కలతలు చెందవద్దు, మీరు కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. ఇక మీదట మీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచివేయబోతున్నాను అని దేవాతి దేవుడు వారితో ధైర్యముతో కూడిన మాట చెప్పి వారి కన్నీరును తుడిచివేసి వారికి ఆనందాన్ని కలగచేశారు. నిజమే, ఆ ప్రజల పట్ల దేవుడు అద్భుతం చేసి వారికి సంతోషాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు దేని వలన కన్నీరు కారుస్తున్నావో, కన్నీరు అనేది రకరకాలుగా ఉంటాయి, మన కంటికి కనబడుతాయి, మన కంట నుండి జారవాలుతాయి. ఒక ప్రక్క ఆరోగ్యము బాగలేని సందర్భాలలో నేను ఎందుక ఇంత అనారోగ్యానికి గురైపోయాను, ఇక నా బ్రతుకులో ఒక ఆరోగ్యం ఉండదా అని మన శరీరంలో వస్తున్న అనారోగ్యమును గూర్చి మనం కంట కన్నీరు కారుస్తామండి. మరొక ప్రక్క ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా నా చేతి పని దీవెనకరంగా ఉండటం లేదు, నా ప్రయాసంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లయిపోతుంది, ఆర్థిక ఇబ్బందుల మధ్య నేను సతమతమైపోతున్నాను, అప్పులు తప్ప నేను క్షేమము చూచిన రోజే నా కంటికి కనబడటం లేదని నీ కష్టార్జితం నీ చేతులు నిలబడక జారిపోతున్న సందర్భాలలో నీ ప్రక్క నిలిచి నీ ఎదుట నిలబడి అప్పుల వారు నిన్ను అప్పు అడుగుతూ ఉంటే దాన్ని తలంచి కన్నీరు కారుస్తున్నావు. ఒక ప్రక్కేమో అనారోగ్యం ద్వారా కన్నీరు కారుస్తున్నారు, మరొక ప్రక్కేమో ఆర్థిక ఇబ్బందుల వలన కన్నీరు కారుస్తున్నారు, మరొక ప్రక్కేమో సంతానం లేక నిందలు అనుభవిస్తూ ఇక ఇంతేనా నా బ్రతుకులో ఒక మార్పు ఉండదా అని నిందలు వేయబడుతున్న సందర్భాలలో నిందలను తలంచలేక కన్నీరు కార్చే వ్యక్తులు లేకపోలేదండి. మరికొందరు చేయకూడని తప్పును బట్టి ఎదుటి వ్యక్తులు నింద వేస్తున్నప్పటికీ ఆ నిందను చూచి కుమిలిపోయేవారు చాలామంది. చేయకూడని తప్పును బట్టి వస్తున్న నిందల వలన సమాజంలో చాలామంది కన్నీరు కార్చే వ్యక్తులు, కన్నీరు కార్చే కుటుంబాలు కోకొలలుగా మనకు కనపడుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి ద్వారా ఈ రోజున మానవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఏదో ఒక సమస్య వలన ఈరోజు మానవుడు కన్నీరు కారుస్తున్నాడు. కోట్లు ఉన్నా, ఆస్తి అంతా కూడగట్టుకొని ఉన్నా ఏదో ఒక విషయంలో కన్నీరండి. ఆస్తి ఉండవచ్చు, మరి తినేదానికి రాత ఉండాలి కదా. పెద్దవాళ్ళు అంటారు కదండి, వీడికి ఎంత ఆస్తి ఉన్నా తినేదానికి రాత లేదంటారు కదా. అన్నట్లుగా ఎంత సంపాదించినా, ఎంత మూట కట్టుకున్నా తినే విషయములో కన్నీరే. అయ్యో, చాలా ఆస్తి సంపాదించాను, చాలా ఆస్తిని సమకూర్చుకున్నాను, తినేదానికి నాకు రాత లేదు అనే వ్యక్తులు మన కంటికి కనబడటం లేదా? చాలామంది ఉన్నారండి. బహుశా ఇలాంటి అనుభవాలలో నీ కుటుంబం సాగి వెళుతుందేమో, ఇలాంటి అనుభవాలలో నీ కుటుంబం కన్నీరు కారుస్తుందేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు,
ఏ విషయాలలో మీరు కన్నీరు కారుస్తున్నప్పటికీ, ఏ విషయాలలో మీరు కలత చెందుతున్నప్పటికీ మీరు భయపడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా ఈ దినమున నా ప్రభు నీ కన్నీళ్ళన్నిటిని తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు కార్చిన కన్నీరు నీ కంట లేకుండా, ఇప్పటి వరకు నీ కంట జారవలన ఏ కన్నీటి బొట్టు ఇక మీదట జారకుండా నా ప్రభువే నీ కన్నీటిని తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు, జనమా నీవు కన్నీళ్ళు విడుచుట మానుము. నీ కంట కన్నీరు రాకుండా నీవు మౌనంగా సంతోషకరంగా బ్రతుకు. ఎందుకంటే నేను నీ పట్ల అద్భుతం చేయబోతున్నాను అని ఆ రోజు వారితో కాదండి, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న నీతోనే చెబుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, సర్వ సమాజమా, మీరు కన్నీరు ఈ దినము నుండి విడుచుట మానబోతూ ఉన్నారు. మీ కంట కన్నీరు రాకుండా ఈ దినము నుండి నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. గనుక ధైర్యముగా నిలబడి మీరు ఆనందకరంగా ఈ దినమంతా సంతోషకరంగా మీరు సాగి వెళ్ళుదురుగాక. అందుకే దేవుడు అంటారు, జనమ నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు అన్నాడు. మరి ఎప్పుడు మనము కన్నీళ్ళు విడవకుండా మన కన్నీరు తుడవబడుతుంది? పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. జనమ నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే, మన కంట కన్నీరు రాకుండా, మన కంట కన్నీరు ఉండకుండా, మన కన్నీరు తుడవబడాలి అంటే వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీకు కలుగుతున్న కన్నీరును బట్టి, నీకు కలుగుతున్న ఆటంకాన్ని బట్టి, ఏ విషయంలో నీవు కన్నీరు చూస్తున్నావో, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావో, నీవు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొరపెడితే ఆ మొరనట ఆయన నిశ్చయముగా వింటాడంటండి. ఆయన నీ మొర విని మౌనంగా ఉంటాడా? నీ మొర విని నిలిచిపోతాడా? నీ మొర విని నీకు దూరమైపోతాడా? అంటే నీ మొర విని నిన్ను విడిచిపెట్టడంటండి. నీ మొర విని మరుక్షణమే ఆయన నేను ఉన్నాను అని నీ మొర విని ఆయన నిన్ను కరుణిస్తాడట. వాక్యంలో చక్కగా రాయబడింది. నీకు కన్నీళ్ళు కలుగుతున్నప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు నీవు చేయవలసినది ఏంటి అంటే, నీవు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడితే ఆయన నీ మొర తప్పక విని కరుణిస్తాడంటండి. నేను దాటిపోడట, నీకు దూరం కాడట, నేను ఉన్నాను అని ధైర్యంతో కొన్న మాట చెబుతాడట. ఏ విషయాలలో నీవు కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయాలలో నీవు బాధించబడుతున్నావో, ఏ విషయాలలో నీవు నలపబడుతూ వేదనకు గురై ఆవేదన చెందుతూ అద్దరికి వెళ్ళలేక గొప్పగా కోల్చబడి నీ కంట కన్నీరు జారవాలుతుందో నాకు తెలియదండి. ఆ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే నిశ్చయముగా ఆయన నీ మొర వింటాడు. విన్న దేవుడు ఏం చేస్తాడంటే, నీ కంట కారుతుందే, నీ కంట జారవాలుతుందే, ఆ కన్నీటి బొట్టు నీ కంట లేకుండా ఆయనే దాన్ని తుడిచివేస్తాడంటండి. ఆయనే ఆ కంట కన్నీరు లేకుండా తుడిచివేస్తాడండి. నిజమే, ఒకవేళ ఎలాంటి ఇబ్బందుల మధ్యలో నీవు ఉన్నప్పటికీ, నా అనుకున్న వారు నిందిస్తున్నారు, ఆ నిందల వలన నీవు కృంగిపోతూ కన్నీరు కారుస్తున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకున్న ప్రయోజనము కలగక, ఎవరికి విన్నపించుకున్న క్షేమము కలగక, ఒక్కదానివే 4 గోడల మధ్య బంధించబడిపోయి కన్నీరు కారుస్తూ వేదన చెందుతున్నావేమో. నాకు తెలియదండి. ఈ ఉదయకాల నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు. ఆ 4 గోడల మధ్య కారుస్తున్న కన్నీటిని నా దేవుడు చూచాడు. ఆ 4 గోడల మధ్య నీవు మొరపెడుతున్న ఆ మొరను నా దేవుడు విన్నాడు. ఆ 4 గోడల మధ్య నీవు నలపబడుతున్న సంగతిని నా ప్రభువు చూచాడు.
పైకి అందంగా కనపడవచ్చండి, పైకి సంతోషకరంగా బ్రతకవచ్చండి, సమాజంలో ఎదుట నిలబడిన వ్యక్తికి ఆనందకరంగా ఉన్నానని చూపించుకోవచ్చు. నీ ఎదుట నిలబడిన వ్యక్తులకు నేను ఆనందకరంగా ఉన్నాను అని నీవు వారి ఎదుట నటించవచ్చండి, ఆనందంగా ఉన్నాను అని. కానీ నీ హృదయం కృంగిపోతుంది కదా, నీ హృదయంలో కన్నీరు కలుగుతుంది కదా, నీ హృదయం ఆవేదనకు గురై అల్లల్లాడిపోతుంది కదా, నీ అంతరంగం క్షీణించిపోతుంది కదా. పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, వీటన్నిటిని బట్టి నీ హృదయం కృంగిపోయి కృషించిపోతుంది కదా. హృదయములోనేమో మనోదుఖం, ముఖములేమో ఆనందం ఉన్నట్లుగా బ్రతుకుతున్నావు. ఒకవేళ ఈ అనుభవాలలో నేటి వరకు నీవు నడిపించబడుతున్నప్పటికీ కనికరము కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు నిన్ను కరుణించాలని, నీ మీద జాలిపడాలని, నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయాలని ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు మొరపెడితే నేటి వరకు పడుతున్న ప్రయాస తొలగిపోవాలి అంటే, నేటి వరకు కారుస్తున్న కన్నీరు నిలిచిపోవాలి అంటే, నేటి వరకు నీ బ్రతుకుల్లో ఆనందము లేక హృదయం కృంగిపోతూ, హృదయం ఆవేదన చెందుతూ అల్లల్లాడిపోతున్న ఆ స్థితిలోంచి నువ్వు బయటికి రావాలి అంటే ఈ ఉదయకాల సమయంలోనే నీవు మనస్ఫూర్తిగా, ప్రభువా ఈ సమస్య వలన నాకు కన్నీరు కలుగుతుంది, ఈ సమస్య వలన నేను వేదన పడుతున్నాను గనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, నా కన్నీరును తుడిచివేయి అని మొరపెట్టగలిగితే ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు నీ చెయ్యి పట్టుకొని నిన్ను ధైర్యపరచి, నిన్ను బలపరచి, నీ కంట నుండి జారవలుతున్న ప్రతి కన్నీటి బొట్టును నా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నువ్వు ఆనందము చూడబోతూ ఉన్నావు, ఈ దినము నుండి ఆనందకరంగా నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఏ పరిస్థితుల ప్రభావాలు నీ మీద మోపబడి అట్లాగే గొప్పగా కూలుస్తూ నీవు కన్నీరు కారుస్తున్నావో ఆ చోట నుంచి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆ చోట నుంచి నా ప్రభు నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితులు ఏవైనా కావచ్చండి, ఎలాంటి స్థితిగతులు ఎలాంటివైనా కావచ్చండి. ఈ దినం నా ప్రభు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు, బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీవు పెడుతున్న మొరను నా దేవుడు విని మరుక్షణమే నీ నోట నుండి వస్తున్న ఆ మాటను నా ప్రభు అంగీకరించి మరుక్షణమే నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. నేనే నీ కన్నీడు తుడిచివేయబోతున్నాను, నేనే నీ కన్నీలకు ముగింపును కలగ చేస్తున్నానని నా ప్రభువే నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దినం అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ దినం హృదయ ఆనందంతో నువ్వు పరవశించబోతూ ఉన్నావు. ఈ దినం హృదయ ఆనందంతో గంతులు వేయబోతూ ఉన్నావు. ఒకవేళ శత్రువులలాగా చుట్టుముట్టి సమస్యలని నీ ముంగిటి నిలబడి కంట కన్నీరు కారేటట్లుగా చేస్తున్నాయో ఈరోజు దానికి విడుదల కలగబోతుంది. ఈరోజు దానిలోంచి నువ్వు బయటికి రాబోతూ ఉన్నావు. నిశ్చయముగా నిన్ను ధైర్యపరచగలిగిన నా దేవుని మాట, నీకు క్షేమమును కలగచేయగలిగిన నా దేవుని మాట, నీ కన్నీళ్ళ మధ్యలోంచి నీకు విడుదల కలగచేయగలిగిన నా దేవుని మాట నిన్ను ధైర్యపరచబోతుంది. ఇప్పుడే నిన్ను ధైర్యపరచబోతుంది. నీ హృదయమునకు ఆనందం కలగచేయబోతుంది. యేసు నామములో నీ కంట కన్నీరు తొలగిపోవునుగాక. యేసు నామములో నిన్ను వెంటాడుతున్న సమస్యలు తొలగిపోవునుగాక. యేసు నామములో నిన్ను కృంగదీస్తున్న అనారోగ్యపు వ్యవస్థ తొలగిపోవునుగాక. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మహిమ కలిగిన బాహును చాపి నీ కుటుంబం పట్ల అద్భుతం చేయునుగాక. ఏ దాని నిమిత్తం ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినా నీ కన్నీళ్లకు నా దేవుడు ముగింపును కలగ చేయబోతున్నాడని. వ్యాపార నిమిత్తం మొరపెడతావో, చేతి పని నిమిత్తం మొరపెడతావో, నీ ఉద్యోగం నిమిత్తం మొరపెడతావో, నీ పిల్లల చదువు విషయం మొరపెడతావో, నీ ఆత్మ సంబంధమైన స్థితి విషయంలో మొరపెడతావో, నీ కుటుంబానికి కావలసిన దీవెన విషయంలో మొరపెడతావో, లేకపోతే సమస్యల మధ్యలో నుండి నేను బయటికి రావాలి, ఆనందం చూడాలని మొరపెడతావో, ఏ విషయంలో నువ్వు మొరపెట్టినా ఈరోజు నా ప్రభు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఆ చోట నుండి నిశ్చయముగా ఏ విషయంలో కన్నీరు లేకుండా ఉద్యోగంలో సంతోషం ఇవ్వబోతున్నాడు, వ్యాపారంలో సంతోషం ఇవ్వబోతున్నాడు, చేతి పనులో సంతోషం ఇవ్వబోతున్నాడు, నీ పిల్లల స్థితి విషయంలో సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు. సంతోషమే నీవు చూచి ఆనందకరంగా సాగి వెళ్ళబోతూ ఉన్నావు. అందుకే వాక్యం అంటుంది, జనమా నీవు కన్నీళ్లు విడుచుట మాను,
ఎందుకు మానాలి అంటే, నీవు చేస్తున్న మొరను నేను విన్నాను గనుక నీ కన్నీరు త్రోవబడుతుంది. ఇక నువ్వు చేస్తున్న ఆ మొర నేను ఆలకించి అంగీకరించాను గనుక నేను నీకు ఉత్తరం ఇచ్చి నీతో ధైర్యంతో కూడిన మాట చెప్తున్నా. నీ మాట నేను విన్నాను గనుక నీ కన్నీళ్లు తుడిచివేస్తాను. ఇక నువ్వు సంతోషకరంగా సాగి వెళ్ళుదువు అని దేవాతి దేవుడు వారితో చెప్పాడు. ఒక సేవకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నానండి, నిశ్చయముగా మీరు మొరపెట్టి చూడండి, మీరు ప్రార్థించి చూడండి, మీ విన్నపం ఆయనకు తెలియచేసి చూడండి. ఈ ఉదయకాల సమయంలోనే మీ కంట కన్నీరు లేకుండా ఆనందముతో మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయములో నీవు గుమ్మము దాటి వెళుతూ ఉండగా ఎలా వెళ్ళబోతున్నావు తెలుసా? దుఃఖముతో కాదు. గడిచిన దినాలు దుఃఖముతో వెళ్ళావేమో, ఇక ఈ చేతి పనిలో మార్పు రాదేమో, ఈ వ్యాపారంలో మార్పు రాలేదేమో, ప్రతిరోజు నా బ్రతుకు ఇంతే అని ఏడ్చుకుంటూ వెళుతున్నావేమో. ఈ రోజు నుంచి ఆ స్థితి నీకు ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు సంతోషం ఇచ్చి తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీవు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కన్నీరు ఉండదిక. నువ్వు ఏ వ్యాపారం ప్రారంభించిన కన్నీరు ఉండదిక. నీ చేతి పని ఎక్కడ నువ్వు ప్రారంభించిన కన్నీరు ఉండదిక. నీకు అపజయం ఉండదిక. ఎందుకంటే నీవు ప్రార్థన చేసుకొని అడుగు బయట పెట్టబోతున్నావు గనక నీ మాట విని నీకు ఉత్తరం ఇస్తున్నాడు నా ప్రభు. నీ మాట విని నీకు జవాబును పంపుతున్నాడు. ఇంటిలో నుండి బయటికి వెళుతున్న ప్రజలారా, చేతి పని విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో బయట అడుగు పెడుతున్న ప్రజలారా, భయపడకండి. నా ప్రభు నీవు చేసిన మొరను విన్నాడు. ఇక నీ కన్నీరు తుడిచివేసి నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ సంతోషం నీ చేతులకు నా దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినమంతా నా ప్రభు మీ కన్నీరును తుడిచివేసి ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయునుగాక. ఏ విషయంలో మొరపెట్టినా నీ మొర వినబోతున్నాడు. అందుకే మన పితరులను గురించి లేఖనం కూడా చెబుతుంది. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మన పితరులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే వారి మొరను విని వారి కన్నీటిని తుడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్లుగే నా ప్రభు ఈ దినము నుండి మీ బ్రతుకుల్లో కూడా ఇలాంటి అద్భుతమైన కార్యం జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీరు కన్నీళ్ళిక విడిచిపెట్టబోతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీ కన్నీరును నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీకు ధైర్యమును కలగచేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీ బ్రతుకుల్లో ఎలాంటి విపత్తులు కలుగుతున్నప్పటికీ అవి మీ ముంగిట నిలబడకుండా వాటన్నిటి నా ప్రభు తుడిచివేసి మీ హృదయం నిండా ఆనందం, మీ కుటుంబంలో ఆనందం, మీ కుటుంబంలో సంతోషాన్ని నా దేవుడు నిలబెట్టి మిమ్మల్ని సమాధానకరంగా తీసుకొని వెళ్ళునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. గడిచిన దినాలన్నీ, గడిచిన రోజులన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి మరొక దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా నాయన ఈ ప్రజల పట్ల మీరు అద్భుతం చేయండి. జనమా, నీవికేమాత్రము కన్నీళ్లు విడవవు అని మాట ఇచ్చి ఉన్నారు. ఈ ప్రజలు ఈ మాటలు విని ఎందరైతే నిర్ణయం తీసుకొని నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి కన్నీళ్ళు ఇక మీదట కారకుండా వారి కన్నీటిని అంతటిని మీరు తుడిచివేసినందుకై మీకు స్తోత్రము తండ్రి. నీ ప్రజలు నీ పాదాలు పట్టుకొని, నీ ప్రజలు నీ పాదాల చెంత పడి నీకు మొరపెడుతున్నారు. మొరపెట్టిన ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టకండి అయ్యా. ప్రతి కుటుంబం అద్భుతం చూచునుగాక, ప్రతి కుటుంబం ఆనందం చూచునుగాక, ప్రతి కుటుంబం ఆశీర్వాదానికి నాంది పలుకునుగాక. ఈ దినం ఎక్కడ నిలబడుతున్నా అక్కడ సంతోషం కలుగునుగాక. ఈ ప్రజలు దేని నిమిత్తం మొరపెడుతున్న ప్రతి విషయంలో ఈ బిడల మొరను మీరు ఆలకించి అద్భుతం చేసి ఈ దినమంతా సుఖము, సంతోషము, సమాధానం, దీవెన, ఆశీర్వాదం, క్షేమం బిడ్డలకి మీరు కలగచేసి నోటి నిండా ఆనందముతో మీరు నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీ కంట కన్నీరు కలగకుండా నిశ్చయముగా నా దేవుడు మీ మొరని విని మీకు ఆనందమును, సంతోషమును, సమాధానమును సమృద్ధిగా మీ కుటుంబాలకు నా ప్రభు దయచేయునుగాక. ఆమెన్.